క్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. కొత్త జిల్లాగా మదనపల్లె ఆవిర్భావం. దశాబ్దాల కల నెరవేరుతున్న వేళ ప్రజల హర్షం. 30 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన డ్రాఫ్ట్ రెడీ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం. జిల్లా ఉద్యమకారులు కేసులపై కూడా చర్చ. అన్ని సవ్యంగా సాగితే సంక్రాంతికి కార్యరూపం. ఏపీ వాలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త. ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. 10,000కు పెంచి నిలిచిన 4 నెలల జీతం కూడా ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాలంటీర్ల వ్యవస్థకు మంగళమని పదే పదే ప్రచారం. రాజీనామా చేసిన వాలంటీర్ల భవితవ్యం తేలిపోనుంది. వైఎస్ జగన్ కుమార్తెల రాజకీయ ప్రవేశం. 2029కి తల్లి భారతీరెడ్డితో పాటు హర్షారెడ్డి, వర్షారెడ్డిలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? ఉన్నతమైన చదువులు చదివిన వైఎస్ జగన్ కూతుళ్లు రాజకీయ వారసులుగా ఎంట్రీ ఇస్తారా? తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల దూరాన్ని హర్షారెడ్డి, వర్షారెడ్డి భర్తీ చేస్తారా? టీడీపీ, జనసేన అధినేతలకు వారి కుటుంబాల నుంచి సంపూర్ణ సహకారం. లేడీస్ ఫ్యాక్టర్ వైసీపీకి అదనపు బలం చేకూరనుందా? డీటెయిల్స్ చూస్తే 30 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగిన జిల్లాల విభజనను, వాటి ద్వారా వచ్చిన సమస్యలను కరెక్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పూర్తి ప్రతిపాదనలు రెడీ చేసింది. మొత్తం 30 జిల్లాలుగా పునర్విభజన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం డ్రాఫ్ట్ రెడీ అయినట్లుగా చెప్తున్నారు. ఏపీ కన్నా తక్కువ జనాభా ఉన్న తెలంగాణలో 17 మాత్రమే పార్లమెంట్ స్థానాలు, అది కూడా గ్రేటర్ పరిధిలోనే అత్యధిక జనాభా ఉన్నప్పటికీ 33 జిల్లాలుగా చేశారు. కానీ ఏపీలో 26 జిల్లాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాలకు సరైన ప్రాతిపదిక లేకుండా పోయింది. కొన్ని జిల్లాలకు అసలు హెడ్ క్వార్టర్ ఎక్కడా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అల్లూరి జిల్లా విషయంలో ఇదే తప్పు జరిగింది. అందుకే చంద్రబాబు తాము వస్తే జిల్లాల విభజన విషయంలో జరిగిన తప్పును సరిచేస్తామని గతంలోనే ప్రకటించారు. ఆ మేరకు కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తోంది. తాజాగా పలాస, నాగవలి, నూజివీడు, తెనాలి, అమరావతి కేంద్రంగా అమరరామ, మార్కాపురం, మదనపల్లి, హిందూపురం, ఆధోనిగా కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లుగా డ్రాఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ జిల్లాలను మార్చారు, కానీ ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువ పనులు జరుగుతున్నాయి. దీనికి కారణం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోవడమే. జిల్లాల విభజన చేసి తన పని అయిపోయిందనుకున్నారు జగన్. కానీ ఉద్యోగులు, ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఇప్పుడు మొత్తాన్ని సంస్కరించి మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదే జరిగితే ఎంతో కాలంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తాము కోరుకున్న జిల్లాలు కార్యరూపం దాల్చనున్నారు. మదనపల్లె జిల్లా కోసం ఇక్కడి వాసులు దాదాపు నెలల పాటు ఉద్యమం నిర్వహించారు. కేసులు కూడా పెట్టించుకుని కోర్టులకు హాజరవుతున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్న మదనపల్లె జిల్లా అవుతూ ఉండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొంగనూరు 6 ఏళ్ల చిన్నారి అస్పియా అంజు మృతి అందరినీ కలిచివేసింది. కర్నూలులో లాగా మళ్లీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ జగన్ పొంగనూరు పర్యటన ఖరారు చేశారు. దీంతో వైఎస్ జగన్ పర్యటన అనగానే హడావిడిగా 3 మంత్రులు పొంగనూరులో పర్యటించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. జగన్ పొంగనూరు పర్యటన రద్దు నేపథ్యంలో పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ పొంగనూరులో పర్యటిస్తారని తెలియడంతో 3 మంత్రులు హుటాహుటిన పొంగనూరుకు వచ్చారని, పోలీసులు కూడా 3 దోషులను అరెస్ట్ చూపించారని పెద్దిరెడ్డి అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పొంగనూరు పర్యటన రద్దు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఇదే శ్రద్ధ కర్నూలు ఘటన జరిగినప్పుడు చూపించి ఉంటే ఆ అమ్మాయి ఆచూకీ లభించేదని పెద్దిరెడ్డి ఎత్తి చూపారు. వైఎస్ జగన్ పొంగనూరులో పర్యటిస్తే ఇక రాష్ట్రంలో చర్చ మొదలవుతుందని, పొంగనూరు ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రభుత్వమే దాడులకు ప్రేరేపిస్తుందని పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు సంక్షేమం అందిస్తే బాగుంటుందని హితవు పలికారు. గత వారం రోజులుగా ఒక సెకండ్ క్లాస్ చదివే అమ్మాయి తప్పిపోవడము, ఆ తర్వాత పొంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమే తేలడం, ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకుండా, దోషులను పట్టుకోకుండా గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పొంగనూరుకి రావాల్సింది. మరి ఎంత లోపల నిన్న 3 మంత్రులు, ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా
తెలుసుకొని ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దోషులను పట్టుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం, మరి ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు. మంత్రులందరూ కూడా స్పందించి పుంగనూరుకు వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు. అంచేత 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఏమైనా దోషుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలా, ఇలాంటివి రాష్ట్రంలో పునరావృతం కాకూడదని చెప్పి మరీ నేను కోరుతా ఉన్నాను. అంతే కదా. అని లేనిపోయిన ఆరోపణలు చేస్తా ఉన్నారు సార్. కనీసం వాళ్ళు భద్రత లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉందనగానే వాళ్ళు కాగమేఘాలతో వచ్చారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అదే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుంది రాష్ట్రంలో అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడించారు చనిపోయిన అమ్మాయి తండ్రిని. మరి ఇంత శ్రద్ధ గతంలో తీసుకోవాలంటే కర్నూలులో జరిగిన అప్పుడే తీసుకోవాలంటే ఇది పునరావృతం అయ్యేది. ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది. మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి చేసింది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి కోరుతాను. అంటే ఇదంతా కూడా మీకు తెలియదు కాదు, రెడ్ బుక్ సంస్కృతి. అందరిని కొట్టడము, చంపడము, ఇట్లా చిన్నపిల్ల అమ్మాయిలంతా కూడా రేప్ చేసి వాళ్ళను హతమారిస్తే కర్నూలులో కనీసం కనుక్కోలేకపోవడం, దోషులను పట్టుకోలేకపోవడం, ఈ విధంగా రాష్ట్రమంతా కూడా ఈ రెడ్ బుక్ సంస్కృతి ఇప్పుడు దాకా కొనసాగింది. ఇంకో కూడా కొనసాగుతుందనే నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా కానీ ఈ సంస్కృతిని వదిలిపెట్టి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. వాల్మీకి బోయల పట్ల ఎన్నాళ్ళీ వివక్ష? ఈ ప్రభుత్వానికి వాల్మీకి బోయలు నమ్మి ఓట్లేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని నట్టేట ముంచవద్దు. దశాబ్దాల మా న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కారం చూపాలని వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధికార కోర్ కమిటీ సభ్యులు నాగినేని గోవింద్, యూత్ వింగ్ నక్కా మహేష్, అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మనపల్లె లక్ష్మణులు డిమాండ్ చేశారు. సోమవారం మదనపల్లె ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాలక ప్రభుత్వాల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన రిజర్వేషన్ల అంశంలో ఏ జాతికి లేని అశాస్త్రీయమైన ఏజెన్సీ మరియు మైదాన ప్రాంతం అనే నిబంధన వాల్మీకి బోయల రిజర్వేషన్ల అమలులో మాత్రం ఎందుకు అని వారు ప్రశ్నించారు. వాల్మీకుల రిజర్వేషన్ల అంశంలో రాజ్యాంగం అనుసరించి అధికరణలు 14, 15, 16, 29/1 మరియు 342లను అమలు పరచాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల ముందు వాల్మీకి బోయలకు ఇచ్చిన గిరిజన రిజర్వేషన్ల హామీని వెంటనే అమలు చేయాలని వారు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందర వాల్మీకి బోయలకు ఇచ్చిన గిరిజన రిజర్వేషన్ల హామీని వెంటనే నిలబెట్టుకోవాలి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీ మరియు కారం శివాజీ కమిటీ రిపోర్టర్ ఆధారంగా వాల్మీకి బోయలను గిరిజన తెగల జాబితాలో చేరుస్తామని గత ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు వాల్మీకులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కోరారు. అదేవిధంగా 2019 సంవత్సరంలో సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు సభ సాక్షిగా బోయల బాధ నాకు తెలుసు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి దాదాపు 5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ల అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వాల్మీకి బోయలు దాదాపు 60 సంవత్సరాలుగా వారి గిరిజన రిజర్వేషన్ల పునరుద్ధరణ కోసం ఏర్పడుతున్నారని, గత ప్రభుత్వాలు తమ మీద దయ చూపలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గిరిజన తెగకు లేని ప్రాంతీయ వివక్షత కేవలం వాల్మీకులకు అమలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన క్రిందకు వస్తుందని నిలదీశారు. ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ల అంశానికి సంబంధించి డాక్టర్ సత్యపాల్ మరియు కారం శివాజీల రిపోర్టు రికమెండేషన్ల ఆధారంగా రాజ్యాంగ అధికరణ 342 అనుసరించి పంపిన తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు సమలు అయ్యేలా
తగు చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైదాన ప్రాంత వాల్మీకి బోయలకు రాబోయే వాల్మీకి జయంతిలోపు అనగా ఈ నెల 17వ తేదీలోపు తగు నిర్ణయం తీసుకుని వాల్మీకి బోయలకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లక్షల మంది వాల్మీకి బోయల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. బోయకొండ దేవాలయ చైర్మన్ పదవి వాల్మీకి బోయలకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరడమైంది. ఈ కార్యక్రమంలో ఎన్ మల్లికార్జున, పారీసు గోపాల్, రాజగోపాల్, చెన్నం వెంకటరమణ, కొత్తూరు చినరెడ్డప్ప, మేకల లక్ష్మీనారాయణ మరియు వాల్మీకి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 24-25 లక్షల జనాభా కలిగి ఉన్న వాల్మీకి బోయలపై ఎందుకు ఈ ప్రభుత్వాలకు వివక్ష అని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, అయ్యా నమ్మి ఓట్లు వేసాం నట్టేట ముంచకండి అని మళ్ళీ ఇంకోసారి ప్రాధాన్యపడుతున్నాం. దయ ఉంచి మాకు రాజ్యాంగ ప్రకారం సెక్షన్ 14, 15, 16, 29(1) మరియు 342 రిజర్వేషన్ ప్రకారం వాల్మీకి బోయలకు ఎస్టీ పునరుద్ధరణ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2017 డిసెంబర్ 2వ తేదీన సాక్షాత్తు ప్రధాని మోదీ గారు కర్నూలు సభ సాక్షిగా వాల్మీకి బోయల బాధలు నాకు తెలుసు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు వాల్మీకి బోయలను. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 2024 ఎన్నికల ముందు వాల్మీకి బోయలకు ఎస్టీ పునరుద్ధరణ కల్పించే విధంగా అక్టోబర్ 17వ తేదీ జరిగిపోయేటటువంటి శ్రీ శ్రీ భగవాన్ వాల్మీకి మహర్షి జయంతిని పట్టణాలలో గ్రామాలలో ఒక పండుగగా వాల్మీకులు జరుపుకోవాలని ఈ పత్రికా సమావేశంగా కోరుకోవాలి. ఏపీలో వాలంటీర్లకు శుభవార్త, జీతం కూడా ఫిక్స్. త్వరలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు వాలంటీర్ల భవిష్యత్ ఏంటి? అసలు ఈ వ్యవస్థ కొనసాగుతుందా? కొద్ది రోజులుగా ఈ అంశంపై గందరగోళం నడుస్తోంది. వాలంటీర్ల వ్యవస్థపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పదే చెబుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఓ క్లారిటీకి వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లపై చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం జరుగుతోంది. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. అయితే ఈ మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల అంశంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటుగా వారికి 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అంతేకాదు వాలంటీర్లకు 4 నెలలుగా జీతం కూడా ఒకేసారి అందించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాకపోతే ప్రభుత్వం వాలంటీర్ల అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో ఏపీ కేబినెట్ భేటీ జరిగిన సందర్భాల్లో వాలంటీర్ల వ్యవస్థపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరిగింది. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. మరి ఈసారైనా కేబినెట్ భేటీలో క్లారిటీ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజకీయాల్లో 3 ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేనలకు పార్టీ అధినేతలే కాక వారికి కుటుంబ సభ్యులు చాలా బలం. ప్రధానంగా టీడీపీకి నందమూరి, నారా కుటుంబాలు అదనపు బలాన్నిస్తాయి. ఇక జనసేనకు మెగా ఫ్యామిలీ అండ ఉండనే ఉంది. వైసీపీ అధినేత జగన్ కు గతంలో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో పాటు వైఎస్ కుటుంబం మద్దతు బాగా ఉండేది. అది కాలక్రమంలో దూరమైన విషయం తెలిసిందే. దీంతో రాబో 2029 ఎన్నికలకు భార్య భారతిరెడ్డి, జగన్ కూతుళ్లు అదనపు అట్రాక్షన్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. వీరు వైసీపీలో చక్రం తిప్పేలా ఉన్నారని, జగన్ కి అండగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ కుటుంబం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవరాలైన జగన్ కూతుళ్లు హర్షారెడ్డి, వర్షారెడ్డిలు రాజకీయాల్లోకి వస్తారా అని ఎప్పటినుంచో ఒక డౌట్ ఏపీ ప్రజల్లో తలెత్తుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి దంపతుల కుమార్తెలు వీరు. బలమైన కుటుంబ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఈ అమ్మాయిలు ఎప్పుడూ కూడా షో చేయరు. ప్రగల్భాలు పలకకుండా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఎప్పుడు మెచ్యూరిటీని కనబరుస్తుంటారు. హర్షరెడ్డి ఫ్రాన్స్ లో ఇన్సీడ్ బిజినెస్ స్కూల్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేశారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఉద్యోగం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హర్ష యూకేలోని హానర్స్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కూడా డిగ్రీ కంప్లీట్ చేశారు. హర్ష, వర్ష ఇద్దరు చాలా తెలివైన వారు.
చదువుల్లో ముందు నుంచి రాణించేవారు. అచ్చం తమ తాత అయిన డాక్టర్ రాజశేఖర రెడ్డి లాగానే కూల్గా ఉంటారు, బ్రిలియంట్గా ఆలోచిస్తారు. తాతని చూసి విపరీతంగా పుస్తకాలు చదవడం కూడా నేర్చుకున్నారు. జగన్ చిన్న కుమార్తె వర్షారెడ్డి లండన్లోని కింగ్స్ కాలేజ్లో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. చదువులు పూర్తయి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత 2029 ఎన్నికల సమయానికి వీరిద్దరు ఏపీ రాజకీయాలు యాక్టివ్ అయిపోవచ్చని కొందరు పేర్కొంటున్నారు. తండ్రికి అండగా రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ అమ్మాయిలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. వీరిద్దరూ చాలా తెలివైన వాళ్లే, లేకపోతే పెద్ద పెద్ద యూనివర్సిటీలలో ఛాలెంజింగ్ డిగ్రీలు పూర్తి చేసి ఉండేవారు కాదు. ఇంత తెలివైన వాళ్ళు రాజకీయాలను ఈజీగా అర్థం చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. అన్ని కోణాల్లో ఆలోచిస్తూ ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలో వీరికి తెలుస్తుంది. సొంత చెల్లి బాబాయ్ కూతురు వ్యతిరేకమైన తర్వాత జగన్ కి ఎవరు కూడా అండగలేరు. విజయం కూడా అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల సమయంలోనైనా జగన్ కి తనకంటూ ఎంతో కొంత సపోర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సపోర్టు కూతుర్లు అందించవచ్చు. అంతేకాదు వారు రాజకీయాల్లో చక్రం కూడా తిప్పవచ్చన్న చర్చ కూడా సాగుతోంది. టీడీపీ యువ నాయకులు నంద్యాల హరికృష్ణ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. మంచికి మారుపేరు, స్నేహశీలి, మృదు స్వభావి, యువకుల్లో ఎల్లప్పుడూ సేవాభావాన్ని నెలకొల్పే వ్యక్తిగా పిలువబడుతున్న మెట్రో హరికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి విచ్చేసిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు, టీడీపీ యువ నాయకులు జునైద్ అక్బరీ హరికి, హరి బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో నంద్యాల హరికృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, పేదలకు సమస్య అంటే ముందుండే వ్యక్తిగా తనదైన ముద్రని సంపాదించుకుని ఎల్లప్పుడూ మంచికి ముందుండే వ్యక్తి అని ఎమ్మెల్యే షాజహాన్ ఈ సందర్భంగా కొనియాడారు. ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్ల భానుప్రకాష్, అబూబకర్ సిద్దిక్, గని, మోహన్ రెడ్డి, అలీ, బహుజన జనసేన నాయకులు రాఘవేంద్ర యాదవ్, దిగువ కమ్మపల్లి హరి, సొట్ట రెడ్డి శేఖర్, రూపక్ నాయక్, సూరి, ప్రవీణ్, కిరణ్, జెన్నిత్, హరి, భరత్, రాజు, ఇందిరానగర్ టీడీపీ కార్యకర్తలు నౌషద్, దిలావర్ హుసేన్, మన్సూర్, ఫారూక్, షఫీ, బాబా, ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త జిల్లాగా మదనపల్లె ఆవిర్భావం, దశాబ్దాల కల నెరవేరుతున్న వేళ ప్రజల హర్షం. 30 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన, డ్రాఫ్ట్ రెడీ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం. జిల్లా ఉద్యమకారులు కేసులపై కూడా చర్చ. అన్నీ సవ్యంగా సాగితే సంక్రాంతికి కార్యరూపం. ఏపీ వాలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త. ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. 10,000కు పెంచి నిలిచిన 4 నెలల జీతం కూడా ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాలంటీర్ల వ్యవస్థకు మంగళమని పదే పదే ప్రచారం. రాజీనామా చేసిన వాలంటీర్ల భవితవ్యం తేలిపోనుంది. వైఎస్ జగన్ కుమార్తెల రాజకీయ ప్రవేశం. 2029కి తల్లి భారతీరెడ్డితో పాటు హర్షారెడ్డి, వర్షారెడ్డిలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా? ఉన్నతమైన చదువులు చదివిన వైఎస్ జగన్ కూతుళ్లు రాజకీయ వారసులుగా ఎంట్రీ ఇస్తారా? తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల దూరాన్ని హర్షారెడ్డి, వర్షారెడ్డి భర్తీ చేస్తారా? టీడీపీ, జనసేన అధినేతలకు వారి కుటుంబాల నుంచి సంపూర్ణ సహకారం. లేడీస్ ఫ్యాక్టర్ వైసీపీకి అదనపు బలం చేకూరనుందా? క్షణక్షణ పోరాటం, కనకన ప్రజాపక్షం, జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.